హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటదండి. సరైన కొలతలతో, సరైన పద్ధతిలో చేస్తే చక్కెర పొంగలి ది బెస్ట్‌గా వస్తది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని, అందులో మనం ఏ కప్పుతో అయితే క్వాంటిటీస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్ వరకు పెసరపప్పు వేసుకొని, పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యి ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ గిన్నెకైతే రైస్ వండుతామో ఆ గిన్నెను తీసుకొని అందులో 2 కప్స్ వరకు రైస్‌ని తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు రైస్ అలాగే 1 కప్ వరకు పప్పుని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసుకొని ఏ కప్పుతో అయితే క్వాంటిటీస్ తీసుకున్నామో అదే కప్‌తో 1 కప్‌కొచ్చి 2 కప్స్ వరకు వాటర్‌ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను టోటలీ 5 కప్స్ వరకు వాటర్‌ని తీసుకున్నానండి. నాకు ఈ క్వాంటిటీ తోటి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతది. మనకి రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటేనే చక్కెర పొంగలికి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేవి తీసుకుంటే సరిపోతదండి. ఇలా రైస్‌నైతే కుక్ చేసుకున్న తరువాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే చక్కెర పొంగలి ఎంతో పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో 2 కప్స్ వరకు బెల్లంని తురుముకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు బెల్లం, అలాగే ఒక హాఫ్ కప్ వరకు షుగర్‌ని వేసుకున్నాను. టోటలీ వచ్చేసి 3 కప్స్ వరకు వేసుకున్నానండి. అలాగే ముప్పావు కప్పు వరకు వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పాకం అనేది ఉడుకుతా ఉండాలండి. పాకం అనేది మరీ ఎక్కువగా ఉడకవలసిన అవసరం లేదు. మనం చేత్తో పట్టుకొని చూస్తే కొద్దిగా ఇలా తీగ పాకం అనేది వస్తే సరిపోతది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే స్టవ్ మీద ఉన్న రైస్‌లో మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు స్టవ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతదండి. అడుగు అంటుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి. అలా కలుపుకున్నప్పుడే మనకి అడుగు అంటుకోకుండా ఉంటది. ఇలా పాకం అనేది పీల్చుకొని రైస్ అనేది దగ్గరికొచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని వీటన్నిటిని త్వరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న మొత్తాన్ని నెయ్యితో సహా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్‌లో వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తరువాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, అంతేనండి ఈజీగా చక్కెర పొంగలైతే రెడీ. చాలా ఈజీ ప్రాసెస్ దీని తయారీ విధానం. సో, ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కూడా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఎంతో టేస్టీ, ఈజీగా చక్కెర పొంగలి రెడీ. మీరు కూడా ఈ ఫెస్టివల్స్‌లో ఒకసారి ట్రై చేయండి. అంతే కాదండి ఇంట్లో కూడా చక్కెర పొంగలి చేసి పెడితే పిల్లలకి కూడా చాలా మంచిది. సో, ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని కంప్లీట్‌గా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.